నేను చిన్న కరందా ఫ్రూట్స్ అయితే తిన్నాను, కానీ పెద్ద కరందాస్వి అయితే ఎప్పుడు తినలేదనమాట. ఈ చెట్టు చూస్తున్నారు కదా, ఇదైతే కరందా చెట్టు అనమాట. ఫ్రూట్స్ కూడా ఉన్నాయి దానిపైన, కాకపోతే ఇవి చిన్నవి కావు, పెద్ద కరందా చెట్టు అనమాట. నాకు అవి ఎలా తెంపాలి ఏంటి అన్నది నాకు అర్థం కాలేదు. మా ఆడపడుచోళ్ళ కొడుకే నాకు చెప్పారనమాట. నేను అలా తెంపుతా ఉంటే వాటికి పాలు కారుతున్నాయి. అలా కారుతున్నందుకు తినచ్చో లేదో అనుకున్నాను. జిడ్డు జిడ్డుగా అయిపోయింది మొత్తం చేతంతా కూడా. కానీ వాటిని అలాగే తింటారంట, అవి ఇంకా పండుతాయంట. మేము ఇంకా అవన్నీ తెంపుకొచ్చి స్కూటీలో అయితే పెట్టేసుకున్నాం. మేము వచ్చింది స్కూటీ పైనే గడ్డి కోయడానికి. అసలైనదైతే మా అత్త అయితే నాకు వాటర్ యాపిల్స్ కావాలని చెప్పేసి నేను అడిగినందుకు, సరే నేను గడ్డి కోసేంత వరకు మీరు ఫ్రూట్స్ తెంపుకోండి అని చెప్పేసి అయితే వచ్చారు. సో మేము ఫ్రూట్స్ తెంపుకొని వచ్చేలోపు వీళ్ళు గడ్డి అయితే కోస్తున్నారు ఇక్కడ. ఇంకా మా అత్త కోసి పెడితే మా వారైతే ఇలా ఎత్తుకొని వెళ్ళి స్కూటీ దగ్గర అయితే పెడుతున్నారు. మా అత్తకి ముందే తెలుసు అందులో దోమలు ఉంటాయని చెప్పేసి తను స్వెటర్ వేసుకొని అయితే వచ్చారు. మా వారికి తెలియదు కదా, ఎక్కడున్నాయిలే అనుకొని ఆ గడ్డిని అలానే ఎత్తుకొని వెళ్ళి స్కూటీ దగ్గర అయితే పెట్టారనమాట. అక్కడ గడ్డి కోసేంతసేపు అక్కడే కూర్చున్నారు. ఇంకా చూడండి మొత్తం దోమలు కుట్టి మొత్తం వాసిపోయాయి అనమాట. చెవు దగ్గర, చెంప దగ్గర, కాళ్ళకి, ఇంటికి వెళ్ళేంత వరకు గోకుతూనే ఉన్నారనమాట. అంత కుట్టేసాయి దోమలు తనకి. మా ఆయన ఏమీ చేయకపోయినా అన్ని కుట్టించుకొని వచ్చారు. మా అత్త అయితే ఇలా దులిపేసుకుంటారనమాట. ఇంకా మా వారు గడ్డి ఎత్తుకొని వస్తేనే పరిస్థితి ఇలా ఉంది. ఇంకా కోసుంటే ఊహించుకోండి ఎలా ఉండేదో. ఇంకా మా వారు డ్యూటీ చేసే టైంలో డ్యూటీ చేసుకుంటారు, హాలిడేస్ టైంలో ఇలా ఇంటికి వచ్చేసి తనకు చేతనైతే మా అత్తకి హెల్ప్ చేస్తారనమాట. ఈ పండు పేరు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో ఇది ఏం పండు అనేది నేనైతే పెడతాను. నెక్స్ట్ వీడియో స్కిప్ చేయకుండా